మై నేమ్ ఇస్ గౌతమి. నేను మియాపూర్ నుంచి వస్తున్నాను. నాకు వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కాకపోతే కరెక్ట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ వెళ్ళాలని తెలియదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఇది గౌడ ప్రొడక్షన్స్ అని తెలిసిందనమాట. యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియో చూసాను అనమాట. ఈ గౌడ ప్రొడక్షన్స్ అనే కాదు, వేరే వాళ్ళు కూడా చాలా చూసాను. కాకపోతే నాకు అంత నమ్మకం అనిపించలేదు. వీడియో ఎడిటింగ్ గురించి కరెక్ట్గా మనకేం కావాలో, ఏంటి అవసరమో ఈ వీడియో ఎడిటింగ్కి అవి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇందులో నమ్మకం అనిపించింది. సో ఇక్కడికి వచ్చేది అనమాట. ట్రైనింగ్ చాలా సాటిస్ఫైడ్ నేను. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అనేది పెద్ద సముద్రం లాగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన ముందు బేసిక్ ఏం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు ఏవైతే టూల్స్ యూజ్ చేస్తారో అవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వేరే ఇన్స్టిట్యూట్ కూడా చాలా కనుక్కున్నాను అనమాట. అవి ఒక ఇన్స్టిట్యూషన్స్ అనమాట అవన్నీ. కాకపోతే ఇది ప్రొడక్షన్ సెంటర్ అనమాట. ప్రొడక్షన్ సెంటర్ అంటే మన ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 మంత్స్ సాగరిస్తూనే ఉంటారు అనమాట. కాకపోతే ఈ గౌడ ప్రొడక్షన్స్ అనేది అలా కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్స్ అవన్నీ నాకు ఏది తెలియదు అనమాట. జస్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్తోనే నేను వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఇవి నేను నేర్చుకోగలుగుతానా అనే భయం ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ భయం పోయింది. నేను చేయగలుగుతాను, నేను కూడా ఒక గొప్ప వీడియో ఎడిటర్ అవుతాననే కాన్ఫిడెన్స్ నాకు వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవ్ యాక్సెస్ అని, అందులో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ కానీ ప్లగిన్స్ కానీ, ఒక వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ కానీ అన్ని చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఫ్యాకల్టీ ఆల్సో. ఎందుకంటే మనం బేసిక్ నుంచి వచ్చామన్నమాట. ఇన్స్టిట్యూట్ కాదు, ఏది కాదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి డైరెక్ట్ వచ్చారనమాట. జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్. ఇక్కడికి వచ్చిన తర్వాత చేయబట్టి మౌస్ పట్టుకొని చేయగలుగుతానా అనే భయం నాకు ఉండేది. కాకపోతే ఇక్కడ ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేశారనమాట. ప్రతి చిన్న విషయం కూడా ఏది విసిగించుకోకుండా కానీ, లేదు మేడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ 45 డేస్లోనే చాలా నేర్చుకున్నాను. ఇన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నాను, ఇన్ని ఎఫెక్ట్స్ నా వల్ల అవుతుందా అని భయపడిందని ఇప్పుడు ఆ భయం ఏం లేదు. నాకు చాలా బాగా నేర్చుకున్నాను అనమాట. హౌస్ వైఫ్స్కి కానీ, బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళు ఈ వీడియో ఎడిటింగ్ చాలా బెటర్ అని చెప్తున్నాను. బెటర్ కాకపోతే కరెక్ట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఎంచుకోవాలన్నమాట. ఇన్స్టిట్యూట్లో అలా వెళ్తే చాలా లాంగ్ పీరియడ్, అందులోనూ టూల్స్ మాత్రమే చెప్పేసి వదిలేస్తారు. కాకపోతే ఎలా ఎడిటింగ్ చేయాలి, లైవ్ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రొడక్షన్ సెంటర్లో నేను చాలా బాగా నేర్చుకున్నాను. యాక్చువల్గా నేను హౌస్ వైఫ్, నాకు 2 కిడ్స్ అనమాట. వాళ్ళని అధిగమించి ఇంట్లో ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్గా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్, బెస్ట్ ప్రొడక్షన్ సెంటర్ అనమాట. ఇన్స్టిట్యూట్ కాదు, బెస్ట్ ప్రొడక్షన్ సెంటర్. లైవ్గా ఇక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అన్ని సాఫ్ట్వేర్స్ కానీ అన్ని కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సీన్ సార్ పర్ఫెక్ట్, నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రీగా మూవ్ అవుతారు. ప్రతి చిన్న డౌట్ ఉన్నా మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇంకో సాఫ్ట్వేర్కి వెళ్ళి ప్రతిదీ చెప్పారనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్క క్లాస్లో స్టార్టింగ్ క్లాస్ చేయడమే, మీకు ఏమైనా ప్రీవియస్ క్లాస్లో డౌట్స్ ఉన్నాయా అని చెప్పడమే స్టార్ట్ చేశారనమాట. ఇంకోటి ఎప్పుడు విసిగించుకోలేదు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా తను దగ్గరకు వచ్చి, లేదు ఏమైనా డౌట్స్ ఉంటాయి అడగండి, క్లాస్ మొత్తం ఒక 3 అవర్స్లో ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళేసి ఏం డౌట్స్ ఉన్నాయి చెప్పండి, ఏం టెన్షన్ పడవద్దు అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేశారనమాట. దానివల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది. వేరే ఫ్యాకల్టీ అయితే విసిగించుకుంటారు, అలా ఏమీ లేదు. ఫ్రెండ్లీగా మూవ్ అవుతారనమాట. గరుడ ప్రొడక్షన్స్ అనేది నా లైఫ్ చేంజ్ చేస్తుంది, అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ లేనిది ఫ్యాకల్టీ కూడా ఏం చేయలేరు. సార్ అయితే అన్ని ప్రొవైడ్ చేస్తారు, అన్నీ చేస్తారు. గరుడ ప్రొడక్షన్ నుంచి ఏ ఇబ్బంది లేదు. థ్యాంక్స్ టు గరుడ ప్రొడక్షన్స్.